మనం ఇప్పుడు ఉన్న లొకేషన్ వచ్చేసి ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏరియా అనమాట. ఈ ప్రాపర్టీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లొకేషన్. ఎందుకంటే ఈ లొకేషన్లో మెయిన్ రోడ్కి చాలా నియర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది మీకు సేలు తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి రోడ్డుకి దగ్గరలో ఉండటమే కాకుండా హాస్పిటల్స్కి, షాపింగ్ మాల్స్కి, సూపర్ మార్కెట్స్కి, అదేవిధంగా కిరాణా షాప్స్కి అన్నిటి కూడా చాలా నియర్లోనే ఉండటం అనేది ఈ హౌస్కి అనేది చాలా ప్లస్ పాయింట్ అనేది ఉంది. ఈ హౌస్ దగ్గర నుంచి ఖమ్మం బస్ స్టాండ్ అప్రాక్సిమేట్లీ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండటమే కాకుండా రైల్వే స్టేషన్ కూడా మనకి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. ఫస్ట్ ప్రాపర్టీ మెజర్మెంట్స్ అనేది చూద్దాము. 70 ఫేసింగ్ 64 డెప్త్తో ఈ ప్రాపర్టీ అనేది ఉంది. అంటే కొలతలు వచ్చేసి 70 ఫేసింగ్ 64 లోతుతో మొత్తం కలిపి 497 గజాల్లో ఈ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ కాబట్టి వెంటిలేషన్ అండ్ న్యాచురల్ లైట్ అండ్ యాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి అడ్వాంటేజ్ అనేది ఉంది. 497 గజాలు అంటే అప్రాక్సిమేట్లీ మనకి 4473 స్క్వేర్ ఫీట్ అనేది ల్యాండ్ ఏరియా. సో నార్మల్ ఇండిపెండెంట్ హౌస్ ప్లాట్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఓపెన్ స్పేస్ అండ్ కన్స్ట్రక్షన్కి మంచి స్కోప్ అనేది కనిపిస్తుంది. ప్రాపర్టీలో ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 2005లో కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 2011లో కంప్లీట్ చేశారు. కన్స్ట్రక్షన్ ఏజ్ ఉన్నప్పటికీ ఓనర్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది మెయింటైన్ చేశారనమాట. ఇప్పుడు మనం యాక్చువల్ హౌస్ని క్లోజ్గా చూద్దాం. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2005లో చేశారనమాట. ఇక్కడ మనకి 2 BHK ప్లస్ డ్రాయింగ్ రూమ్ కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉంది. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్గా మనకి స్పేసియస్ ఫీల్ అనేది ఇంపార్టెంట్. 497 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ కాబట్టి హౌస్కి సరౌండింగ్ స్పేస్ కూడా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ డ్రాయింగ్ రూమ్ కూడా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్తో గెస్ట్ని రిసీవ్ చేయడానికి సపరేట్ స్పేస్ లాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బెడ్రూమ్ సైడ్కి వెళ్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఫ్యామిలీకి కంఫర్టబుల్గా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు యూజ్ చేసుకోవడానికి సపరేట్ స్పేస్ బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి. అదేవిధంగా 2 BHK డ్రాయింగ్ రూమ్తో పాటు ఏంటంటే మనకి కిచెన్ రూమ్ కూడా మీరు వీడియోలో అనేది చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 1750 స్క్వేర్ ఫీట్లో ఉంది. అండ్ అగైన్ ఈ ప్రాపర్టీలో స్పేస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 2011లో కంప్లీట్ చేశారు. ఇక్కడ కూడా 2 BHK ప్లస్ డ్రాయింగ్ రూమ్ అనేది ఉంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి మెయిన్ హౌస్లో టోటల్గా 4 బెడ్రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్యామిలీ యూస్ కోసం వెరీ ప్రాక్టికల్గా కన్ఫిగరేషన్ అనేది చేశారనమాట. లార్జ్ ఫ్యామిలీ అయినా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ అనేది సపరేట్ ఫ్లోర్లో ఉండాలన్నా ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. మెయిన్ హౌస్తో పాటు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పోర్షన్ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీలో రిమైనింగ్ పోర్షన్లో మనకి ఒక 1 BHK షెడ్ కూడా ఉంది. అంటే G+1 హౌస్తో పాటు బయట వచ్చేసి ఒక 1 BHK షెడ్ అనేది ఉందన్నమాట. ఇది సపరేట్ రెంటల్ పోర్షన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లేదా వాచ్మెన్ అకామిడేషన్, లేదనుకుంటే స్టాఫ్ అకామిడేషన్, లేదు అనుకుంటే రిలేటివ్ స్టే కోసం కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ బాల్కనీ స్పేస్ కూడా ఉంది. ఈ హౌస్ 497 గజాల్లో ఉంది కాబట్టి వెహికల్స్ పార్కింగ్కి కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేదనమాట. అర్బన్ ఏరియాస్లో పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ హౌస్లో రోడ్డు మీద వెహికల్స్ పార్క్ చేయాల్సిన సిచ్యువేషన్ రాకుండా ఓన్ ప్రాపర్టీలో పార్కింగ్ స్పేస్ అనేది ఉండటం మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్రాపర్టీకి. ఇప్పుడు ఈ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ప్రాపర్టీ నుండి కరెంట్లీ అప్రాక్సిమేట్లీ మనకి 25,000 పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. యాన్యువల్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తే 25,000 ఇంటూ 12 మంత్స్ వేసుకుంటే పర్ ఇయర్కి 3 lakhs రూపీస్ అనేది మనకి రెంటల్ ఇన్కమ్ ద్వారా వస్తుందన్నమాట. సో ఎవరైతే ఈ హౌస్ అనేది ఓన్గా ఉండాలనుకున్నా ఎగ్జిస్టింగ్ రెంటల్ ఇన్కమ్ ఒక అడిషనల్ ఇన్కమ్ లాగా మనకి మంత్లీ అనేది క్యాష్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ అనేది చూద్దాం. ఈ ప్రాపర్టీలో బోర్ వాటర్ అండ్ మున్సిపాలిటీ వాటర్ రెండు కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్కి వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫ్యామిలీ రెసిడెన్స్ ప్లస్ రెంటల్ పోర్షన్ ఉన్నప్పుడు కస్టమర్ వాటర్ సప్లై ప్రాక్టికల్గా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా డైలీ లైఫ్ యాంగిల్లో కూడా ప్రాపర్టీ చాలా కన్వీనియంట్ అనేది లొకేషన్లో ఉంది. మున్సిపాలిటీ వాటర్ బ్యాకప్గా ఉండటం అనేది ఈ ఇంటికి మరో ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్. వెరీ నియర్లోనే మనకి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, డైలీ రిక్రూట్మెంట్ అండ్ మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లోనే ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అనేది లేదనమాట. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరికి సూటబుల్ అంటే ఫస్ట్ కేటగిరీ చెప్తాను. లార్జ్ ఫ్యామిలీ
497 స్క్వేర్ యార్డ్స్లో 2 ఫ్లోర్స్, మల్టిపుల్ బెడ్రూమ్స్ అండ్ పార్కింగ్ స్పేస్ ఉండటం వల్ల లార్జ్ ఫ్యామిలీ కంఫర్టబుల్గా యూజ్ అనేది చేయొచ్చు. అండ్ సెకండ్ కేటగిరీ సెల్ఫ్ యూస్ ప్లస్ రెంటల్ ఇన్కమ్ కాంబినేషన్ కావాలనుకునే బయర్కి. మీరు ఒక ఫ్లోర్లో ఓన్గా ఉన్న రిమైనింగ్ పోర్షన్ అనేది రెంట్కి ఇవ్వచ్చు. అండ్ థర్డ్ కేటగిరీ ల్యాండ్ వాల్యూ ఇంపార్టెంట్ అనుకునే ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ మాత్రమే కాదు, 497 స్క్వేర్ యార్డ్స్లో ల్యాండ్ కూడా ఉంది. ఫ్యూచర్లో బయ్యర్ రిక్వైర్మెంట్ని బట్టి రీడెవలప్మెంట్ పాసిబిలిటీని కూడా ఎలివేట్ అనేది చేయొచ్చు. ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 3,30,00,000 అనేది చెప్తున్నారు. 3,30,00,000 అనేది చెప్తున్నారు అనమాట. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుంది. సో సీరియస్ బయ్యర్స్ ప్రాపర్టీని పర్సనల్లీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఓనర్తో మాట్లాడటానికి మీకు డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నెంబరే ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. ఈ ప్రాపర్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అనేది మెన్షన్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఏంటంటే మన ఛానల్లో రోజుకొకటి అప్లోడ్ అవుతాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకొక వీడియో అనేది మీరు చూడొచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.